హాయ్ సందీప్ గారు. సార్ మీ వాయిస్ పేజ్ నుంచి వచ్చాం. ఈ రీల్స్ డే బై డే ఫేమస్ అవుతుందని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం మేము. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎవరంట వాళ్ళతో కాకుండా ఇంకో 2-3 మెంబర్స్ తో కాల్ మాట్లాడుతుందంట. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకు అట్లా రీల్స్ పెట్టి అందరికి తడిచ్చేస్తున్నారు? తడివ్వాలి సార్, ఇప్పుడున్న జనరేషన్ లేదు, ఖచ్చితంగా తడివ్వాలి సార్. ఎందుకు అట్లా? తట్టేస్తా అంటున్నారు చూడాలి కదా సార్ అందరూ. ఇది కూడా అట్లనే సార్, అందరికీ ఇవ్వాలి సార్. ఏం అన్యాయం జరిగిందండి? ఏమంటే ఇప్పుడు ఎంటర్ క్లాస్ ఎవరైనా కండోనేషన్ కడతారు సార్? చెప్పండి మీరు. ఎక్కడైనా సరే ఎంటైర్ డిపార్ట్మెంట్ లో ప్రతి ఎంటైర్ క్లాస్ లో కడతారు, క్లాస్ మొత్తం కడతారా కండోనేషన్? ఈనాడు టీమ్ లో ఎట్లా సెలెక్ట్ అయ్యారు మీరు? ఈనాడు టీం ఎట్లా సెలెక్ట్ ఏమంటే స్టార్టింగ్ లో సార్ క్రికెట్ ఆడాం. అప్పుడు ఫస్ట్ నీ క్యాచే పట్టాను. నీ క్యాచ్ పడడం వల్ల ఏమైందంటే అప్పుడు సచిన్ అన్న, సందీప్ అన్న, చింటూ అన్న వాళ్ళ ముగ్గురు చూసి నన్ను కొద్దిగా ప్రోత్సహించారు అప్పట్లో. ఆ తర్వాత ఇలా ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్రోత్సహించే? గ్రౌండ్ లో నేను ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ బాల్ ఓడిపోతుంటారు, మ్యాచ్ గుడిపేస్తుంటారు. మాకు ఇచ్చిన ఫస్ట్ మాకు అన్యాయం జరిగేది ఏంటంటే సచిన్ అన్న దిగుతారు, తర్వాత చింటూ అన్న, తర్వాత మనోజ్ అన్న మీరు కూడా దిగుతారు. ఆ తర్వాత లాస్ట్ లో చీకటి అయిపోయిన తర్వాత మాకు బ్యాటింగ్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? సచిన్ అన్న, సందీప్ అన్న తొక్కేస్తున్నారు మా గేమ్ ని. రుకో జరా సబర్ కరో. బట్టి 6 అవర్స్ కాబట్టి 3వ ఓవర్ దింపినా మంచిగా స్కోర్ చేసి నగ్గించాలి ఖచ్చితంగా కోరుతాం. మరి పొద్దున్న ఎందుకు కొద్దిగా అవుట్ అయిపోయారు? కారణం ఏంటంటే మనం ప్రోత్సహిస్తారు, ఇప్పుడు తొక్కేస్తాను మీరు అందరు కలిసి. నువ్వు కూడా అన్నావు అందులో. బాగా ఆడారు ఈరోజు ఏదో కొద్దిగా సచిన్ అన్న మోటివేషన్ వల్ల సచిన్ అన్న కొద్దిగా లాస్ట్ దింపాడు ఫోన్ వాడడం వల్ల, అందువల్ల ఈరోజు బాగా ఆడారు. ఇంటర్వ్యూ పార్ట్ 2 కలుద్దాం.